ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అన్న పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి 76వ వార్డులో సుమారుగా నేటికి 10 కోట్ల రూపాయల పైచీలకే శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదే భాగంగా ఈరోజు ఆయన స్వహస్తాలతో గాజువాక కాన్స్టిట్యున్సీలో నడుపు 76వ వార్డులో ఉక్కు కళావేదిక ఏదైతే ఉందో కళావేదిక ఆనుకొని ఆపోజిట్లో అమ్మవారి టెంపుల్కి ఉపయోగపడేటట్టు గ్రామానికి ఉపయోగపడేట్టుగా ఇక్కడ కళావేదిక ఒకటి నిర్మించడం జరిగింది. దీన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి మా ఆంధ్ర కమిటీ, గ్రామ కమిటీ, అదేవిధంగా వార్డు కమిటీ కూడా నిర్ణయం జరిగింది. దాని భాగంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన అన్న పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారికి, వార్డు అధ్యక్షుడు బాసెట్టి అప్పారావు గారు, అదేవిధంగా కూటమి జనసేన అధ్యక్షులు మురళి గారు, అదేవిధంగా రౌత్ గోవింద్ గారు, బాలకృష్ణ గారు, సుదర్శన్ గారు, పీత వెంకటరమణ గారు ఇక్కడ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం 20 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాలు, అదేవిధంగా 50 లక్షల రూపాయలతో హౌసింగ్ బోర్డు 1 అక్కడ డైరీ కాలనీలో 50 లక్షలతో పార్కు అధునాతనంగా తయారు చేయడానికి, అదేవిధంగా డైరీ కాలనీ నడుపూరు ఆ పార్కు నిర్మాణం చేయడానికి 1 కోటి రూపాయలు, సుమారుగా 1,70 లక్షలతో ఈరోజు అధునాతనంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని అన్ని విధాలుగా ఈ ప్రాంత ప్రజలకి ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో దాని ప్రకారంగా నేను కానీ అన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ ఏదైతే మాట ఇచ్చి దాని ప్రకారంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో నేను చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే గడ్డకి సంబంధించి గతంలోనే ఒక నెల రోజుల క్రితం కమిషనర్ గారిని అదేవిధంగా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఆ ప్రాంతం చూపిస్తే సుమారుగా 6 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు ఆ గడ్డ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మనకు 3 కోట్ల రూపాయలు అందులో వర్క్ టెండర్ పిలిచారు, 3 కోట్లు పిలవాల్సింది. అది కూడా త్వరలోనే శంకుస్థాపన పెట్టారు కాబట్టి మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. రేపు రాబోయే రోజుల్లో పైడితల అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఈ కళావేదిక పూర్తి చేసేవాళ్ళని చెప్పేసి గతంలో కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. దాని భాగంగా ఈరోజు అమ్మాయి చేతి మీద ఓపెన్ చేయడం, దీన్ని రేపటి నుంచి వాడుకలు తీసుకొస్తామని చెప్పేసి తెలియపరుస్తూ మంచి కార్యక్రమం ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా పేరు సభ్యులు అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి దక్కింది. మరి రాబోయే కాలంలో 76వ వార్డులో ఇంకా మంచి కార్యక్రమంలో మరి అభివృద్ధిలో దూసుకుపోతుందని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం. స్థానిక కార్పొరేటర్ సోదరులు నందన్ శ్రీని గారు నేపథ్యంలో అలాగే వార్డు ఏదైతే రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆశిస్తున్నారో వారి యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి గాజువాక ప్రాంతంలో మొన్న కొన్ని వర్క్లు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ బ్యాలెన్స్ ఈరోజు చేస్తున్నాం. సుమారు 20 కోట్లు ఈ విడత తేవడం జరిగింది. అందులో 1,73,00,000 వర్క్లు ఇంకా 76వ వార్డులోనే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ మౌలిక వసతుల కల్పనలోని ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రౌండ్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే కాకుండా గ్రామ సంఘాలు నేను కొంచెం బలోపేతం చేయడానికి, వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం వచ్చేటట్టుగా చేయడానికి కొన్ని వాణిజ్య సముదాయాలను నిర్మాణం చేసి వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్న సమస్యగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా స్వర్ణయుగం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా విధ్వంసం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి వైపు నమస్కారం. విజయసాయి రెడ్డి రాజీనామా విషయంలో